తెలుగు సినిమా అభిమానులకు మరోసారి ఒక అద్భుతమైన వార్త వచ్చింది. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ ఇప్పుడు మరింత గ్రాండ్ గా మరింత అద్భుతమైన విజువల్స్ తో ఒక కొత్త అనుభూతితో 3D వర్షన్ లో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే రీ రిలీజ్ అవ్వడం కొత్త విషయం కాదు, కానీ హనుమాన్ విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక విజువల్ హెవీ ఫిలిం. ఈ సినిమా కథలో ఉన్న యాక్షన్, విఎఫ్ఎక్స్, సూపర్ పవర్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్ అన్ని కలుపుకొని ఒక 3D ఎక్స్పీరియన్స్. అందుకే 3D రీ రిలీజ్ వార్త అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ ఇండియన్ సూపర్ హీరో జానర్ లో ఒక గేమ్ చేంజర్ గా నిలిచింది. హాలీవుడ్ స్టైల్లో సూపర్ హీరో కాన్సెప్ట్ ను మన భారతీయ సంస్కృతి పురాణాలతో మిక్స్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని దర్శకుడు సృష్టించాడు. ముఖ్యంగా హనుమంతుడి శక్తిని ఆధునిక కథనంతో చూపించిన విధానం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో హీరో పాత్రలో నటించిన తేజ సజ్జా తన కెరియర్ లోనే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చాలా మంది అభిప్రాయం. ఒక సాధారణ గ్రామీణ యువకుడు అనుకోకుండా అపారమైన శక్తులను పొందిన తర్వాత అతని జీవితం ఎలా మారుతుంది, ఆ శక్తులని ఎలా ఉపయోగిస్తాడు, మంచి కోసం పోరాడుతాడా లేక ఆ శక్తి అతడికి భారం అవుతుందా అనే కాన్సెప్ట్ తో సినిమా ముందుకు సాగుతుంది. హనుమాన్ సినిమా విడుదల సమయంలో చాలా మంది ఈ చిత్రాన్ని ఒక చిన్న సినిమాగా చూశారు, కానీ రిలీజ్ తర్వాత అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూస్ వల్ల ఈ సినిమా ఒక్కసారిగా భారీ బ్లాక్ బస్టర్ గా మారింది. ముఖ్యంగా పిల్లలు, యువత, కుటుంబ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి విఎఫ్ఎక్స్ క్వాలిటీ. సాధారణంగా భారతీయ సినిమాలో భారీ బడ్జెట్ ఉన్నప్పుడే టాప్ క్లాస్ విజువల్స్ వస్తాయని భావిస్తారు. హనుమాన్ మాత్రం తక్కువ బడ్జెట్ లో కూడా వరల్డ్ క్లాస్ విజువల్స్ ఎఫెక్ట్ తో అందించగలమని నిరూపించింది ఈ సినిమా. ఇప్పుడు అదే విఎఫ్ఎక్స్ షాట్స్ తో 3D లో వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. హీరో గాల్లో ఎగిరే సీన్స్, భారీ యాక్షన్ బ్లాక్స్, పవర్ ఎనర్జీ ఎఫెక్ట్స్ అన్ని కలుపుకొని 3D అంటే ప్రేక్షకుడికి పూర్తిగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. కేవలం సినిమా చూస్తున్నట్లు కాదు, సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా హనుమంతుడి దైవిక శక్తులు చూపించే కొన్ని సీన్స్ ఇప్పటికీ 2D లోనే గూస్ బాంబ్స్ వచ్చాయి. థియేటర్ లో క్లాప్స్ తో ఆ సీన్ రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోనున్నాయి. ఇప్పుడు 3D లో ఆ పవర్ మరింత డబుల్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హనుమాన్ రీ రిలీజ్ మరో ముఖ్య కారణం కూడా ఉంది. ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ గారు తన సినిమాటిక్ యూనివర్స్ ని భారీ స్థాయిలో విస్తరించే పనిలో ఉన్నారు. అందులో ముఖ్యంగా జై హనుమాన్ అనే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. జై హనుమాన్ గురించి చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి సమయంలోనే హనుమాన్ 3D రీ రిలీజ్ చేయడం అంటే అభిమానుల్లో ఫ్రాంచైజీపై మళ్ళీ భారీ బజ్ క్రియేట్ చేయడమే. ఇది ఒక విధంగా సీక్వెల్ కి గ్రౌండ్ వర్క్ లాంటిది. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పకుండా ఉండలేం. ఒక మంచి సూపర్ హీరో సినిమాకి విజువల్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంత ముఖ్యమే. హనుమాన్ లో ప్రతి ఎలివేషన్ సీన్ కి ఇచ్చిన స్కోర్ ఆడియన్స్ ని ఎమోషనల్ కనెక్ట్ చేసింది. ముఖ్యంగా డివోషనల్ ఎనర్జీ ఉన్న సీన్స్ లలో మ్యూజిక్ థియేటర్ మొత్తాన్ని షేక్ చేసింది. 3D లో విజువల్స్ మరింత రియలిస్టిక్ గా కనిపించనున్నాయి. అదే సీన్స్ కి పవర్ఫుల్ సరౌండ్ జత అయితే ఇంపాక్ట్ ఇంకో స్థాయికి వెళ్లడం ఖాయం. అందుకే చాలా మంది ఈ రీ రిలీజ్ ను మస్ట్ వాచ్ థియేట్రికల్ ఈవెంట్ గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా హనుమాన్ 3D అనౌన్స్మెంట్ మంచి బజ్ ను సృష్టిస్తుంది. అభిమానులు పోస్టర్లని షేర్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్ట్ పెడుతూ ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ కావద్దు, ఈసారి 3D లో చూద్దామంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పెరిగింది. స్టార్ హీరోల పాత్ర సినిమాలు, కల్ట్ క్లాసికల్, ఫ్యాన్ ఫేవరెట్ మూవీస్ మళ్ళీ థియేటర్ లోకి వస్తున్నాయి. హనుమాన్ ప్రత్యేకత ఏమిటంటే రీ రిలీజ్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ రీ రిలీజ్. అంటే కథ అందరికి తెలిసినదే, కానీ ప్రెజెంటేషన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, 3D వర్షన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ని ఎంతవరకు మీట్ చేస్తుందా అని. బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, భారతీయ సూపర్ హీరోల సినిమాలు ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడల్లా హనుమాన్ పేరు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కొత్త దారాన్ని చూపించింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే, స్టోరీ టెల్లింగ్ పవర్ఫుల్ గా ఉంటే బడ్జెట్ మాత్రమే సక్సెస్ కాదని నిర్ణయించిన ఈ సినిమా ఇప్పుడు అదే సినిమా 3D లో తిరిగి వస్తుండటంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్ లో ఒక మెమరబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దక్కపోతుంది. మీరు హనుమాన్ 3D రీ రిలీజ్ కోసం ఎంత ఎగ్జైట్ గా ఉన్నారో, ఈ సినిమా మళ్ళా బాక్స్ ఆఫీస్ వద్ద వస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, టాలీవుడ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.